ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఈ మాసంలో వీళ్ళకి అనుకున్న పనులు నెరవేరడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు, అంటే నిరుద్యోగులు ఎవరైనా ఉంటే వారికి ఉద్యోగ అవకాశాలు, ఆదాయ వృత్తులు, అలాగే ఎప్పటి నుంచో వ్యాపారపరంగా కూడా భాగస్వామి వ్యాపారం కానీ లేదా వ్యాపార విస్తరణ కానీ ఏదైనా సరే ఇవి చేసుకోవాలనుకున్న వాళ్ళకు కూడా ఇక్కడ అనుకూలంగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఇప్పటి నుంచో తీరాల్సిన అప్పులు తీరడం లేదా రావాల్సిన బాకీలు ఏమైనా ఉండి ఈ మాసంలో రావడం అనేది జరుగుతుంది. విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంది. విదేశీ విద్య, దూర విద్య లేదా ఏమైనా పోటీ పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. అలాగే గత మాసంతో పోలిస్తే ఈ మాసం విద్యార్థులకి కాస్త చదువు మీద ఎక్కువ శ్రద్ధ అనేది ఉంటుంది. అలాగే సోదరి వర్గాల్లో కానీ బంధువర్గాల్లో కానీ అన్యోన్యత, అంటే ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు మీకు సపోర్ట్గా మీకు బంధువులు, అలాగే రిలేటివ్స్ కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ కూడా మీకు సహకరించడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ చేసే వృత్తుల్లో వ్యాపారాల్లో విస్తీర్ణ అనేది కోరుకుంటారు. అలాగే ఎవరైనా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు కూడా కాస్త అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ నూతన పనులు, వ్యాపారాలు అనుకూలించడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రైతులు, వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త అనేది వహించాలి. అలాగే సమయానికి నిద్ర, తిండి, అలాగే వ్యాయామం ఏవైతే ఉన్నాయో లేదా ఆల్రెడీ ఎవరైనా కాస్త ఏమైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు డాక్టర్ సలహాలు మాత్రం తప్పకుండా శ్రద్ధగా పాటించాలి. అలాగే ఇక్కడ ముఖ్యంగా ఏమైనా భార్యాభర్తల మధ్య విషయాల్లో చిన్న గొడవలు అవుతున్నా, లేకపోతే ఏదైనా కుటుంబంలో ఏమైనా పంచాయతీలని ఇలాంటివి ఏమైనా జరుగుతున్నా కూడా వాటికి అక్కర్లేని విషయాలు, అంటే అక్కర్లేని సలహా లేకుండా ఏవి కూడా మీరు మధ్యలో దూరడం అనేది మంచిది కాదు. దానివల్ల ఇక్కడ బంధువుల్లో మీ యొక్క విలువ కోల్పోవడం అనేది జరుగుతుంది. అలాగే ముఖ్యంగా వ్యాపారపరంగా లాభాలు ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్ అవి చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. సంతానపరంగా కూడా ఇక్కడ శుభవార్తలు వింటారు. ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆగిపోయిన వాళ్ళు కానీ, వాయిదా పడడం కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా అనుకూలంగా ఉండడం అనేది జరుగుతోంది రాజకీయ పరంగా. అలాగే